షుగర్ ఎక్కువగా ఉంది, తగ్గడానికి ఏం చేయాలి, మార్నింగ్ ఈ రేంజ్లో ఉంది, ఈవినింగ్ ఈ రేంజ్లో ఉంది, నేను ఏం చేయాలి అని. అయితే షుగరు, బీపీ, థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గ్యాస్ ట్రబుల్, ఇలా ఏ జబ్బుతో ఉన్నా సరే, మోకాళ్ళ నొప్పి, ఇలా ఏ జబ్బుతో ఉన్నా సరే మీరు టాబ్లెట్లు వెంటనే ఆపేయద్దు. టాబ్లెట్లు వేసుకుంటూ నేను ఇందాక చెప్పిన 15 రోజుల డైట్ ప్లాన్ని స్టార్ట్ చేసుకోండి. స్టార్ట్ చేసే క్రమంలో 10 డేస్కి, 1 వీక్కి, 10 డేస్కి అలా చెక్ చేసుకుంటూ ఉంటే మీ షుగర్ తగ్గుతూ ఉంటే టాబ్లెట్ డోస్ని డాక్టర్ గారి సలహా ద్వారా తగ్గించుకోండి. మీరు రెగ్యులర్గా టాబ్లెట్ ఇస్తున్న డాక్టర్ గారు ఉంటారు కదా, ఆయనకి వెళ్ళి చూపిస్తే ఏం చేస్తారంటే ఇంత డోస్ వద్దండి అని తగ్గిస్తూ వస్తారు. అలా తగ్గించే అవకాశం మీకు డాక్టర్ గారు అందుబాటులోని పొజిషన్ ఏదైనా ఏర్పడితే రాత్రిపూట వేసుకునే టాబ్లెట్ని సగం ముక్క తుంపేసి వేసుకోండి. ఉదాహరణకి అది 500 ఉంటే మజ్జిగ తుంపారంటే 250 వేసుకున్నట్టే. అలా జాగ్రత్త చేసుకోండి. ఏదైనా చెక్ చేయించుకుని డాక్టర్ సలహాతో మీరు టాబ్లెట్ తగ్గించుకోవడమే మంచిదవుతుంది. ఇలా ఎందుకంటున్నానంటే మీరు ఆశ్రమంలో లేరు, మీకు అందుబాటులో ఎవరు టెక్నీషియన్స్ ఉండరు. కాబట్టి ఎవరు అందుబాటులో ఉంటే వారు సలహా తీసుకుని దాని మోతాదుకు తగ్గట్టుగా డోస్ తగ్గించుకుంటూ మీరు వస్తే 15 రోజుల్లోనే మీరు టాబ్లెట్ కొంత తగ్గించాల్సిన పొజిషన్కి వస్తారు. కానీ ఏ దీర్ఘకాలిక జబ్బు 15 రోజుల్లో తగ్గిపోదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చి చాలామంది ఒపీనియన్స్ చెప్పేస్తున్నారు, అది తగ్గింది, ఇది తగ్గిందని. ఆ తగ్గింది అనే ఇంప్రెషన్ వేరు, నిజంగానే తగ్గిపోవడం వేరు. దీర్ఘకాలిక జబ్బులు తగ్గాలంటే 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది, దృష్టిలో పెట్టుకోండి. మరి నెలకే తగ్గిందండి, 15 రోజులకి తగ్గింది, నిజమే, సంతోషం, మంచిదే కదా. ఎందుకంటే మొన్న ఒకళ్ళు వచ్చి ఇక్కడ చెప్పారు, పాపకి ఇన్ని సంవత్సరాలు థైరాయిడ్ అండి, ఇలా వాడాము, 15 రోజుల్లో కంట్రోల్ వస్తే టాబ్లెట్ తీసేసి మళ్ళీ 15 రోజులు చేసాం. అరే ఇదేంటి, ఇంకోసారి చూద్దాం, ఇంకో 15 రోజులు చేసాం, ఇంతవరకు ఏమి లేదండి, అద్భుతంగా ఇలా ఉందని చెప్పెళ్ళారు. సంతోషమే. అయినా నేను ఏమంటున్నానంటే ఇదేం మ్యాజిక్ కాదు. నేచర్లో మ్యాజిక్స్, అద్భుతాలు, మహాద్భుతాలు ఉండవండి. ఎవరైనా అద్భుతం అని చెప్పారంటే దాన్ని రైటేనా అని మనం ఆలోచించాల్సిందే. అందుకని అద్భుతాలు ఎక్కడ ఉండవు. ఏముంటాయి, గ్రాడ్యువల్గా ఉండే ప్రాసెస్ ఉంటుంది, నెమ్మదిగా జరిగే పరిణామం ఉంటుంది. ఈ పరిణామం నుంచి ఒక గెంతులాగా రిజల్ట్ వస్తుంది. నేను ఇప్పుడు చెప్పిన 15 రోజులు పాటించండి. 15 రోజుల లోపల తగ్గుతూ ఉంటే టాబ్లెట్ తగ్గించండి. తగ్గించుకొని 15 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ప్రయత్నం చేయండి, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్గా మీకు ఇవ్వగలుగుతాను అని చెప్పాను. రెండవ ప్రశ్న, ఉప్పు తగ్గించేస్తే మంచిదని చెప్తుంటారు కదా ప్రకృతి వైద్యంలో. పూర్తిగా ఉప్పు తగ్గిస్తే తినలేకపోతున్నాం, మరి ఎలా అనే ప్రశ్న వచ్చింది. ఈ రెండో ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే, కొన్ని జబ్బుల్లో ఉప్పు మొత్తం తీసేస్తే ఎంత త్వరగా రిజల్ట్ వస్తుందో. ఉదాహరణకి మోకాళ్ళ నొప్పండి. మాకు 20 ఏళ్లలో మోకాళ్ళ నొప్పితో వచ్చి మా దగ్గరే ఉన్న వాళ్ళకి పూర్తిగా ఆహారాలు ఉప్పే లేకుండా చేసేసినప్పుడు నెల 15 రోజుల్లోనే వాళ్ళ కాళ్ళని బాగైపోతే ఎంత అద్భుతంగా ఉంటుందో. మాకు ఇక్కడి నుంచి వచ్చారు ఒక ఆయన, పేరు గుర్తు రావడం లేదు, అది ఇల్లెందు పైన ఉంటుంది ఒక మండలం, పేరు గుర్తు రావట్లేదు, గుండాల అనే ఊరు నుంచి వచ్చాడు లింగయ్య అనే ఒక పెద్ద మనిషి, రైతు. ఆయన వచ్చి మోకాళ్ళని పాడైపోయి ఎక్కడికో వెళ్ళి గ్లోబల్లో ఎస్టిమేషన్ ఎంచుకొని వచ్చాడు, దీనికి ఎంత అని వచ్చి వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోదంటే ఎవరో సలహా ఇస్తే వచ్చాడు. నెల 15 రోజులు మా దగ్గరే ఉన్నాడు. ఉన్న తర్వాత అద్భుతంగా యోగా చేస్తూ ఇప్పటికి దగ్గర 5-6 ఏళ్ళు అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి ఆయన వ్యవసాయం మీద ఆయన చేసుకుంటున్నాడు. రైతు, ఏ బాధలు లేకుండా ఉన్నాడు. ఎప్పుడు ఉప్పు తీసేస్తే. కానీ ప్రాక్టీస్లో సమస్య ఏమొస్తుందంటే ఆశ్రమాల్లో ఉండి ఉప్పు లేకుండా తింటాం వేరు, ఎప్పటికప్పుడు సోడియం డౌన్ అయిందా లేదా చెక్ చేస్తూ వాళ్ళు గైడ్ చేస్తుంటారు కాబట్టి సరిపోతుంది. ఇంట్లో ఉండి ఉప్పు తీసేస్తే ఏమవుద్దంటే తినడం సమస్య కావచ్చు. రెండవది, పొరపాటున సోడియం లెవెల్స్ పడిపోతే తీసుకెళ్ళి మళ్ళీ అక్కడే చేర్పిస్తే ఆయన ఏమంటాడంటే, ఎవడయ్యా చెప్పింది, నువ్వెట్టా పాటించావు, భలే ఉన్నావు, ఉప్పు తిను అన్నాడు అనుకోండి, మళ్ళీ అసలు పోయింది, వ్యవహారం ఎగిరిపోయింది. అందుకే ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా సగం ఉప్పు తగ్గించండి. స్పూన్ వేస్తున్నారు, 1/2 స్పూన్ వేయండి. 1/2 స్పూన్ వేస్తామండి మేము, 1/4 స్పూన్ వేయండి. కాదు ఇంకా తక్కువ తింటామండి, ఇంకొంచెం తగ్గించండి. అలా గ్రాడ్యువల్గా తగ్గిస్తూ బాడీ దానికి ఆ సిస్టమ్, కంట్రోలింగ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యేలాగా ప్రాసెస్లో తీసుకురావడమే మంచి పద్ధతి తప్ప ఒకేసారి తీసేస్తే మంచిదని చెప్పి ఒకేసారి తీసేస్తే ఇబ్బంది. ఎందుకు చిన్నది చెప్తాను, మంచినీళ్ళు తాగండి 3.5 లీటర్లు అని చెప్తూ ఉంటాం మాటల్లో. మంచినీళ్ళు తాగితే మంచిదని అప్పటిదాకేమో కొంచెమో తాగుతారు. ఈ మాటను కానీ ఇది భలే బాగుంది, నేచర్ అని చెప్పారు కదా అని లీటర్లు తాగుతారు, తలనొప్పి వచ్చిందని పడుకుంటారు, వామిటింగ్ అవుతుందంటారు, కడుపులో తిప్పుతుందంటారు, కళ్ళు తిరుగుతున్నాయి అంటారు, ఇవన్నీ చెప్తారు. ఏమైంది, ఒకేసారి తాగితే వచ్చిన ఇబ్బంది. ఆస్తమాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా పొద్దున్న లేగిస్తే 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్లు, గంట తర్వాత మళ్ళీ 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్లు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఉదయం 10:30 వరకు ప్రతి అరగంటకి ఒక కప్పు చొప్పున గోరువెచ్చటి నీళ్లు తీసుకోవాలి. దృష్టిలో పెట్టుకోండి, హీట్ ఫామ్ చేసుకోవాలి. అలాగే ఈవినింగ్ 5:30కి 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తీసుకున్న తర్వాత అక్కడి నుంచి నైట్ మీరు నిద్రపోయే వరకు కూడా ప్రతి అరగంటకి కప్పు గోరువెచ్చటి నీళ్ళు తాగాలి, హీట్ ఫామ్ చేసేట్టు చూడాలి. ఇది కాక అదనంగా రోజులో 3 సార్లు మీరు జావలు తాగాలి, సూపులు కానీ జావలు కానీ. సూప్స్ అంటే
టమాటా సూప్ చేయొచ్చు కదా, క్యారెట్ సూప్ చేయొచ్చు కదా వేడివేడిగా. జ్యూసులు అంటామే, జ్యూసులు కాదు సూప్ చేసేసుకోండి. అట్లాగే జావ అంటే రాగి జావ తాగొచ్చు కదా, బార్లీ జావ తాగొచ్చు కదా, సగ్గుబియ్యం జావ తాగొచ్చు కదా, లేదు మిల్లెట్స్ ఉన్నాయి, ఆ పెద్ద అని చెప్పిన మిల్లెట్స్ ఏదైనా జావ చేసుకొని తాగొచ్చు కదా. అలా రోజులో 3 సార్లు వేడివేడిగా జావా లేదా సూపు, వేడివేడిగా మార్నింగ్ నుంచి 10:30 వరకు, ఈవినింగ్ 5:30 నుంచి నిద్ర వరకు వేడి నీళ్లు. ఈ పద్ధతి పెట్టుకోండి. అయితే కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారండి. వీళ్ళు ఈ డైట్ని పాటించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వదిలేయండి, పసిపిల్లలు ఉంటే ఇప్పుడు 2 గ్లాసులు వాళ్ళతో నీళ్లు తాగిద్దామని చూడకండి. 2 గ్లాసుల దగ్గర వాళ్ళకు 10 ఏళ్ళు 12 ఏళ్ళు 14 ఏళ్ళు ఉంటే 1 గ్లాస్ తాగించండి. కాదు మరీ చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళ వీళ్ళని బట్టి గ్లాసా అర గ్లాసా అట్లా జాగ్రత్త చేయండి తప్ప గ్లాసులు తాగాలనుకొని తాగించొద్దు. ఓకేనా? మనం హాయిగా 2 గ్లాసులు తాగుదాం, మనకంటే చిన్నవాళ్ళతో గ్లాస్ తాగిద్దాం, మరీ చిన్నపిల్లలు అయితే ఒక అర గ్లాస్ తాగిద్దామని ఆ జాగ్రత్త తీసుకోండి. నేను ఇంకో చిన్న మాట కూడా చెప్తాను. షుగర్ వాళ్ళంతా కూడా ఈ డైట్ పాటిస్తూ వెళ్ళేప్పుడు ఒక పని చేయండి. షుగర్కి కాకరకాయ, మెంతులు, నేలవేము, నేల ఉసిరి ఇలాంటివన్నీ కూడా మీరు సపోర్ట్గా తీసుకున్నట్టయితే మీరు ఇప్పుడు వాడుతున్న ట్యాబ్లెట్ని చాలా త్వరగా వదిలేయటానికి మంచి సపోర్ట్స్గా మారతాయి. మీకు అవకాశం ఉంటే అవన్నీ కలిపి పౌడర్ చేసుకొని ఉదయం 1 స్పూను, సాయంత్రం 1 స్పూను నీళ్లలో కలిపేసుకొని భోజనానికి 1/2 అవర్ ముందు తాగేయండి. మంచి అద్భుతమైన రెమెడీ అవుతుంది. బ్యాక్ పెయిన్ కోసం ఏం చేయండి అంటే, హెల్త్ మంత్రాలో మీరు ఆ ఛానల్ ఓపెన్ చేసి నడుము నొప్పి తగ్గడం ఎలా అనే వీడియో చూడండి. దానిలో ఉదయం ఫ్రూట్స్, మధ్యాహ్నం ఫ్రూట్స్, ఇంకా కొంచెం వివరాలన్నీ ఉన్నాయి. ఆ వివరాలన్నీ పాటించండి. 15 రోజులు చేసిన తర్వాత మీకు కుదిరితే దూరపు వాళ్ళైతే నాకు కాల్ చేయండి. కాల్తో ఒక ప్రాబ్లం ఉందండి, కాల్ చేయండి అనేది తేలిగ్గా నేస్తున్నాను. ఎందుకంటే అక్కడ కింద పెట్టేస్తున్నారు, ఏంటి మోసం, కాల్ చేయమంటున్నారు, కాల్ చేయటం లేదు, ఏం అన్యాయం ఇదని చెప్పి కూడా పాపం ఎంతమందో పెడుతున్నారు. సమస్య ఏమవుతుందంటే, ఒక మనిషి ఎంత పని చేయగలడో అంతే చేయగలడు, నేచర్ ఎంత కెపాసిటీ ఇచ్చిందో అంతే చేయగలడు. నాకు బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఉదయం 9:30-10కి ఇక్కడ స్టార్ట్ అయితే రాత్రి 11-12 దాకా ఇక్కడ నుంచి ఎదురుగా ఉన్న వాళ్ళతో మాట్లాడి ముగించుకోవడమే సాధ్యం కావడంలా. ఇంకా ఫోన్ ఎత్తే అవకాశం 4 రోజులు ఉండట్లేదు. మిగతా రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి మొదలెట్టి 10 గంటల వరకు మాట్లాడుతున్నాను. సుమారు 4 గంటలు కంటిన్యూగా మాట్లాడుతున్నాను. మాట్లాడితే చెవంతా వేడెక్కి నొప్పి వచ్చేస్తుంది. ఇక ఏం చేయలేక పక్క పెడుతున్నాను. అందుకే కుదిరితే ఆ 4 గంటల్లో చేయండి, 6 గంటల నుంచి 10 మధ్యలో. కుదరలేదు రండి. గత 20 సంవత్సరాలుగా సిద్ధార్థ యోగ విద్యాలయం ఆధ్వర్యంలో హాస్పిటల్ చుట్టూ తిరగొద్దు, ఇల్లే హాస్పిటల్ అనుకోండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెట్లో ఇన్ఫర్మేషన్ తీసుకోండి అని చెప్పి మీకు చిన్న బిట్స్గా ఆహార నియమాల్ని, ఏ జబ్బుకి ఏం చేయాలి, ఎలా పాటించాలనే విషయాల్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. అనేక మంది ఇప్పటికి దగ్గర 1,75,00,000 మందికి పైగా ఈ డైట్ షీట్ ఫాలో అవుతూ వారికి సంబంధించినటువంటి ఆరోగ్యాలను ఇళ్లలో మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అయితే అందుబాటులో ఉండడం వల్ల, లేదా వెళ్ళి మాట్లాడితేనే ఎక్కువ తెలుస్తుందేమో, స్టార్ట్ చేద్దాం కానీ వెళ్ళి మాట్లాడటం మంచిదేమో అనిపించడం వల్ల మీరు చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ దాకా వస్తున్నారు. వస్తున్న సందర్భంలో ఇక్కడ మీకు దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, మీరు మోకాళ్ళ నొప్పితో రండి, నడుము నొప్పితో రండి, గర్భసంచి సమస్యలతో రండి, షుగరు, బీపీ, థైరాయిడ్ లాంటి ఇబ్బందులతో రండి. మీరు ఏ సమస్యతో వచ్చినప్పటికీ మొదటగా 15 రోజుల పాటు ఒకే రకమైన డైట్ షీట్ని మేము పాటించమని మీకు ఇస్తూ ఉన్నాం. ఈ 15 రోజుల డైట్ ప్లాన్ ఫాలో అయిన తర్వాత దీనికి మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, మీరు ఎలా ఫీల్ అవుతారనే దాని మీద ఆధారపడి నెక్స్ట్ 15 డేస్కి మళ్ళీ అలా 3-4 నెలల పాటు గైడ్ చేస్తూ వస్తూ ఉన్నాం. అయితే నేనేం చేస్తానంటే, ఇక్కడ ఉన్న అనుభవం రీత్యా గత 4-5 నెలలుగా ఇక్కడ వస్తున్నటువంటి అనుభవం ఎలా ఉందంటే, ఉదయానికే 100 పైగా అవుతున్నారు. ఇవాళ నేను రాగానే మన వాళ్ళు చెప్పింది 100 పేర్లు రాసున్నాం, ఇంకో 30 మెంబర్స్ వచ్చి రాసుకుంటారా అంటే చూద్దాం ఉండండి సార్ వచ్చిన తర్వాత ఆపాము. 130 ఇప్పటికే అయింది అని. 130 ఇప్పుడు అవుతుంది. సాయంత్రానికి వచ్చేసరికి ఇంకో 30-40 వచ్చినా అది 200 చేరుతుంది అనేది అర్థమవుతా ఉంది. ఈ 200 చేరినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అనుభవం ఏంటి అంటే, ఒక్కరోజు ఒక్కొక్కరితో మాట్లాడుతూ తెల్లారుజామున 3 అయిపోతూ ఉంది. ప్రతి వ్యక్తితో విడివిడిగా మాట్లాడే కంటే అందరితో ఉమ్మడిగా మాట్లాడేస్తే అందరూ వింటారు, ఇంటికి వెళ్ళి చేస్తారు. 15 రోజుల తర్వాత తిరిగి ఇక్కడికి రావడం ద్వారా మిగతా సమస్యలని పరిష్కరించుకోవడానికి మేము మరింతగా ఉపయోగపడగలుగుతాం అనుకొని గత కొద్ది రోజులుగా ఈ పద్ధతే పాటిస్తున్నాం.
అక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి ఏమనైతే డైట్ షీట్ చెప్పాలో అదే డైట్ షీట్ని మీటింగ్ లాగా అందరి ముందు ఒకేసారి చెప్పేస్తున్నాం. ఇప్పుడు మీకు నేను చేయబోతున్న పని అదే. ఉదయం లెగ్గానే మొహం కడిగి 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి. గంట గ్యాప్ తీసుకోండి. గంట తర్వాత మళ్ళీ 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తీసుకోండి. ఆ తర్వాత టిఫిన్ చేయటానికి హాఫ్ అన్ అవర్ ముందు పుదీనా, కొత్తిమీర, తులసాకులతో ఓ గ్లాస్ జ్యూస్ చేసి తాగండి. ప్రతి జబ్బున్న వాళ్ళు ఇది తాగొచ్చు. ఇక మిగతా జ్యూసులు ఉన్నాయి. మిగతా జ్యూసులో ఒక క్యారెట్ బీట్రూట్ జ్యూస్ మాత్రమే షుగర్ వాళ్ళకు కుదరదు. షుగర్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ వేసి గ్లాస్ జ్యూస్ తాగేయండి. అలాగే మరొకటి పాలకూర కరివేపాకు జ్యూసు, మరొకటి మునగాకు కరివేపాకు జ్యూసు, మరొకటి తవుడు జ్యూసు. ఇక్కడ ఒక మాట చెప్తాను. తవుడు జ్యూస్ అంటే మీరు మిల్లుకి వెళ్ళి తవుడు తెచ్చుకోండి. నైట్ నిద్రపోయేటప్పుడు ఒక గ్లాసు నీళ్ళలో 3 స్పూన్లు తవుడేయండి. నానబెట్టేసి పడుకోండి. పొద్దున లెగిసిన తర్వాత దాన్ని వడకట్టి గట్టిగా పిండేసి తీసేసి పిప్పి దానిలో తేనె నిమ్మరసం కలిపి తాగేయండి. ప్రతి జ్యూస్లోనూ తేనె నిమ్మరసం యాడ్ చేయండి. షుగర్ ఉన్న మిత్రులైతే 1 స్పూన్ మాత్రమే తేనె వేయండి. మిగతా వాళ్ళు 2-3 స్పూన్లు వేసుకోండి టేస్ట్కి అనుగుణంగా. ఇది దృష్టిలో పెట్టుకోండి. టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు ఇది. అలాగే ఈవినింగ్ 4:30 ఆ టైంలో కూడా మరొక జ్యూస్ తాగాలి. వీటిలోనే ఏదో ఒక జ్యూస్ ఎంచుకోండి. ఆ తర్వాత జ్యూస్ తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు టిఫిన్ చేయండి. టిఫిన్ అంటే ఏంటి? అమ్మ ఏ టిఫిన్ పెడితే అదే టిఫిన్ మన టిఫిన్. గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఏం టిఫిన్ చేస్తే అదే టిఫిన్ అనుకోండి. మంచిదే. అమ్మ ఏది చేసినా అది మంచిదే. శుభ్రంగా తినేయండి అంతే. ఇడ్లీ కోసం మినపప్పు, రవ్వ వాడి ఇడ్లీ చేసేస్తాం, ఇంతే కదా. అయితే మినపప్పు వాడండి. ఈ మధ్య కాలంలో మనవాళ్ళు మినపగుళ్ళు వాడుతున్నారు. మినపగుళ్ళు వాడద్దు. మినపగుళ్ళు బాగా విషపూరితంగా మందులేసి ఉంటున్నాయి. ఎన్ని రోజులు మీరు వంటగదిలో ఉంచిన పురుగు పట్టదు గమనించండి. బాగా మందు కొట్టినట్టు అర్థం. అదొద్దు. పొట్టుపప్పు వాడుకోండి. పొట్టుపప్పు కూడా నీళ్ళు పోసి ఓ పొట్టంతా అయిపోయిన దాకా చేయకుండా సగం పొట్టుండగానే ప్రాసెస్ చేసుకోండి. నెక్స్ట్ రవ్వ కొట్టుకెళ్ళి ఇడ్లీ రవ్వ ఇవ్వా అని అడగద్దు. ఇడ్లీ అంటూ ఒక రవ్వ లేదు. దేశంలో ఎక్కడా కూడా ఇడ్లీ కోసం ఈ రవ్వ అంటూ ఒక రవ్వ లేదు. ఎవరో అలవాటు చేశారు, ఇక అదే వాడుతున్నాం. ఆ రవ్వ ఆరోగ్యానికి మంచిది కాదు. మీరేం చేయాలి? ఇడ్లీ కోసం మీరు రవ్వ తయారు చేసుకోండి. లేదా పట్టించి మార్కెట్లో దొరుకుతున్న రవ్వలు ఇతరవి ఉన్నాయి. ఉదాహరణకి జొన్న రవ్వ ఉంది, సజ్జ రవ్వ ఉంది, కొర్ర రవ్వ ఉంది, ఒరిగెల రవ్వ, అరిగెల రవ్వ, ఊదల రవ్వ. ఆ పెద్ద ఆయన చెప్తున్నాడు కదా 9 రకాల మిల్లెట్స్ అని. ఆ మిల్లెట్స్లో ఏదైనా ఒక గుప్పెడు తీసుకొని మీరు మిక్సీలో వేసి ఇలా అన్నారంటే బరగ్గా రవ్వ వచ్చేస్తుంది. ఆ రవ్వని నానబెట్టేయండి. దాంతో కలపండి. ఇప్పుడు ఇడ్లీ ఏమి ఇడ్లీ? తెల్లగా గోడకు సున్నం కొట్టినట్టుండేది కాదు ఇడ్లీ అంటే. జొన్న ఇడ్లీ ఒక రంగులో ఉంటుంది, సజ్జ ఇడ్లీ మరో రంగులో ఉంటుంది, రాగి ఇడ్లీ మరో రంగులో ఉంటుంది. అలా ఒక్కొక్క ఇడ్లీ ఒక్కొక్క కలర్ఫుల్గా అద్భుతంగా రంగులతో ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది, వాల్యూస్తో ఉంటుంది. దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ టిఫిన్ చేసిన తర్వాత భోజనానికి టిఫిన్కి మధ్యలో 2-3 గ్లాసులు అప్పుడో గ్లాస్ మంచినీళ్ళు తాగండి. భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు కరెక్ట్గా 2 గ్లాసులు మంచినీళ్ళు తాగండి. నీళ్ళు తాగిన హాఫ్ అన్ అవర్ తర్వాత భోజనం చేయండి. భోజనం ముగిసిన తర్వాత 1.5 అవర్ గ్యాప్ తీసుకోండి. అక్కడి నుంచి ఈవినింగ్ వరకు గంట గ్లాస్ మంచినీళ్ళు కంటిన్యూ చేసుకోండి. అన్నంలో 50% కూర ఉండాలి. మనకి అన్నం ఎక్కువ కూర తక్కువ తింటాం అనేది మన సాధారణ అలవాటు ఏ ఇంట్లోనైనా. అయితే జబ్బు తగ్గాలంటే అన్నం తింటాం అనేది అంత ప్రయోజనకరమైనది కాదు. కూర మాత్రమే జబ్బును తగ్గించగలిగేటువంటి వాల్యూస్తో ఉంది. అందుకే కూర ఎక్కువ తినాలి. మీరు ఏం చేస్తారు? 50-50 చేయండి. అన్నం 2 గంటలు ఉంటే కూర 2 గంటలు ఉండాలని. అంటే 100 గ్రాముల అన్నం తింటారనుకుంటే 50 గ్రాముల అన్నం ఉండాలి, 50 గ్రాముల కూర ఉండాలండి. కూర వండేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఇంత కూర తినేటప్పుడు ఇప్పుడు చేస్తున్నట్టుగా అద్భుతంగా టేస్ట్గా చేశారనుకోండి, కడుపులో మంటను లేనిపోని ఇబ్బందులు వస్తాయి తప్ప మేలు జరగదు.